హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లవీస్ లైఫ్. ఏంటి తీయంగానే ఆనియన్స్ కట్ చేసి చూపిస్తా అనుకుంటున్నారా? ఇవాళ నేను మీకోసం లేయర్ స్టైల్ పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇవాళ. సో తప్పకుండా వీడియో చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫ్రెష్గా మీరు పుదీనా అండ్ కొత్తిమీర సగం సగం కట్ చేసి పెట్టుకోండి ఈక్వల్ రేషియోలో. బరిస్టా దీనికి చాలా ఇంపార్టెంట్ అండి. బరిస్టా అంటే ఏం లేదు, జస్ట్ ఆనియన్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్. ఒక 4 to 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో డీప్ ఫ్రై చేసి తీస్తే అదే బరిస్టా అండి. ఇలా లేయర్స్ టైప్ బిర్యానీకి చాలా అవసరం అవుతుంది, కట్ చేసి పెట్టుకోండి. నేను చూపించలేకపోయాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మనం చేస్తుంది పన్నీర్ బిర్యానీ కాబట్టి మా ఇంట్లో మేము 4 మెంబర్స్ ఉన్నామండి. దానికి తగిన పన్నీర్ తీసుకున్నాము. ఒక 500 grams పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. సో పన్నీర్ బిర్యానీ కాబట్టి పన్నీర్ ముందుగానే మనం మ్యారినేట్ చేసి ఒక 15 minutes అన్న దాంట్లో బాగా ఊరాలండి. సో ఒక బౌల్ తీసుకోండి. నేను రెడీమేడ్ బిర్యానీ మసాలానే వేసాను. ఒక 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కలుపుకోవాలి. అండ్ దాంట్లో ఒక 10 మిరియాలు అండ్ ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండి అండ్ బరిస్టా వేసి ఒక హాఫ్ సైజ్ లెమన్ అందులో పిండుకోవాలండి. బిర్యానీ అంటే దాల్చిన చెక్క పట్ట ఎలాగో వేస్తారు కాబట్టి ఒక చిన్న పీస్ దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 3 వరకు ఏలకలు వేసి ఉప్పు అయితే దానికి సరిపడ్డ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు మనం సరిపోకపోతే లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. లాస్ట్ లో చివరిగా కొద్దిగా పసుపొడి వేసి బాగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో అయితే వాటర్ వేసి అయితే మ్యారినేట్ చేసుకోకండి, టేస్ట్ అయితే రాదు, ఆ కమ్మదనం అనేది మిస్ అవుతారు. సో పెరుగే దీనికి పర్ఫెక్ట్ అండి. సో పెరుగు వేసి ఇలా బాగా కలుపుకోండి. చూడండి ఇలా అవుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే ఇందులో వేసి, ఆ పన్నీర్ వైట్ కలర్ లో ఉంటుంది కదండి, అది అసలు కనిపించకూడదు, అలా బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా దానికి పట్టేటట్టు కలిపేసి ఒక మినిమం ఒక 15 minutes మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈ పన్నీర్ని. నెక్స్ట్ మన ప్రాసెస్, బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, అది ఒక 70% ఉడకబెట్టాలండి వేడి నీళ్ళలో. సో ఒక బార్నర్లో వేడి నీళ్ళు వేసుకోండి. బిర్యానీ ఆకు, 2 ఏలకలు, జాజిపత్రి ఇవన్నీ ఉంటాయి కదండి, లైక్ బిర్యానీ స్పైసెస్, ఇవన్నీ వేసి లైట్ గా ఉప్పు వేసి 1.5 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఈ వాటర్ ని మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం తీసుకున్న రైస్ ఉంది కదండి, బాస్మతి రైస్, ఈ వాటర్ లో వేసి బాగా ఉడకాలి. ఒక 70% ఈ వాటర్ లోనే బియ్యం అనేది ఉడకాలండి. బాస్మతి రైస్ కి ఎప్పుడు 1 cup బాస్మతి రైస్ తీసుకుంటుంటే 1.5 cup వాటర్ వేసుకుంటే కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి మనకు వచ్చేస్తుందండి, ముద్దగా కాకుండా. సో మీరు ఎన్ని కప్స్ తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని వాటర్ వేసుకోండి. ఇక్కడైతే చూడండి 70% ఉడికిపోయింది బియ్యం అయితే. సో ఇలా అయితే దబరాలు అయితే వేసుకున్నాము. దబరాలు వేసుకున్న తర్వాత ఇందాక మనం చూపించాం కదండి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ గార్నిషింగ్ కోసం బరిస్టా చేసాం కదండి, అవన్నీ వేసుకోవాలి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే ఇప్పుడు దీనిపైన వేయాలండి, ఇలా లేయర్ లాగా. సో దీనే మనం లేయర్ టైప్ అంటాము. జస్ట్ ఫస్ట్ ఒక లేయర్ రైస్ ఉంటుంది, దానిపైన మనం గార్నిష్ కోసం వేసిన పుదీనా కొత్తిమీర ఉంటుంది, దానిపైన వచ్చి మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది, దానిపైన మళ్ళీ ఒక లేయర్ వస్తుంది రైస్ లేయర్. ఆ రైస్ లేయర్ పైన మళ్ళీ గార్నిషింగ్ థింగ్స్ లైక్ పుదీనా కొత్తిమీర బరిస్టా, దానిపైన మళ్ళీ పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్, దానిపైన మళ్ళీ ఒక రైస్ లేయర్ వస్తుంది. ఇలా మనం మినిమం ఒక 2 to 3 layers అయితే చేసుకోవచ్చండి. ఈ ఫుడ్ కలర్ అయితే ఆర్టిఫిషియల్ అయితే కాదు, మంచిగానే మనకి ఫుడ్ కి యూజ్ చేసేదే. దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఏం రావండి, భయపడకండి. లాస్ట్ లో ఫైనల్ టచ్ కూడా మనము మిగిలిన కొత్తిమీర పుదీనా బరిస్టా ఉంటుంది కదండి, అవన్నీ వేసేసి ఫైనల్ టచ్ వచ్చి ఒక 1 స్పూన్ అట్లా నెయ్యి అయితే వేసుకోండి. మేము ఇలా దమ్ పెడతామండి, గోధుమ పిండి కలిపేసి చుట్టూ ఇలా గాలిపోకుండా ఒక గమ్ లాగా అతికిచ్చేస్తే మనకి చుట్టూ గాలిపోకుండా ఉంటుంది. ప్లస్ తొందరగా బాగా దమ్ పెట్టచ్చు, తొందరగానే అవుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇలా అతికిచ్చేసిన తర్వాత దానిపైన ఒక వెయిట్ అనేది, రోకలి రాయి అట్లాంటివి ఉంటాయి కదండి, అలాంటి వెయిట్ పెట్టేశారంటే వితిన్ ఒక 15 to 20 minutes లో మీకు వెజ్ బిర్యానీ అయితే తయారైపోతుందండి. ఇక్కడ ఇలా వీడియోలో చూపించే విధంగా గోధుమ పిండి కలుపుకొని
దబరా ప్లేట్ మూసేసి చుట్టూరా గాలిపోకుండా చుట్టూరు గమ్ లాగా స్టిచ్ చేసేయండి. దానిపైన మిడిల్లో అయితే ఇలా వెయిట్ గా ఉండే ఒక వస్తువు ఏదైనా పెట్టండి. లైక్ ఎనీథింగ్ మీ ఇంట్లో ఉండేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉన్న వెజ్ పన్నీర్ లేయర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకోసం. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా అంతే అనిపిస్తుంది. ఈ సండే కానీ వీకెండ్స్ కానీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టి ఎలా టేస్ట్ వచ్చిందో, మీకు నచ్చిందా అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా వచ్చిందని నాకైతే బాగానే అనిపించింది. సో మీరు టేస్ట్ చేసి సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.